నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కొసిరెడ్డి వారి వంటిల్లు. ఇవాళ మీ అందరికీ సరికొత్త స్పెషల్ రెసిపీని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేసానండి. ఇవాల్టి మన స్పెషల్ అని చెప్పొచ్చు అండ్ హెల్దీ అని కూడా చెప్పొచ్చండి. చాలా హెల్దీ అండ్ మనకి ఇది ఒక అమృతం లాంటిది, సృష్టిలో దొరికే అమృతం అని చెప్పొచ్చండి. సజ్జలు కానీ అలాగే ఈ రాగులు కానీ. సో ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి మనం రాగి పిండితో రొట్టెలు ఎలా చేసుకోవాలో మీ అందరికీ నా వీడియోలో క్లియర్గా చూపిస్తాను. నా వీడియోలో చూపించినట్టుగా మీ అందరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. సో ఇది బిగినర్స్కి కానీ వంట రాని వాళ్ళకు కూడా ఎవరైనా ఈజీగా తయారు చేసుకొని తినొచ్చండి. నిజం చెప్పాలి అంటే రాగులతో గనక మనము రొట్టెలు కానీ జావా అంటే దాన్ని మనం అంబలి అంటాం కదా, అచ్చ తెలుగులో చెప్పాలి అంటే అంబలి కానీ ఏదైనా సరే అండి, అమృతం అంటే అమృతం అని చెప్పొచ్చు. మనము కాల్షియం చాలా ఉంటుంది దీంట్లో. అసలు అంటే మనం కాల్షియం పుష్కలంగా దొరికే మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి అంటే ఈ రాగులు అని చెప్పొచ్చు. సో రాగి పిండితో రొట్టె తయారీ విధానం చూద్దాము. సో ఇలా మనం కావలసినంత క్వాంటిటీ పిండి తీసుకొని ఇందులో వాటర్ని బాగా హీట్ చేసి ఈ మిడిల్లో ఇలా హోల్ లాగా చేసి ఇందులో పోసుకొని స్పూన్తో పిండిని మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి ముద్దలాగా. సో వేడిగా ఉంటుంది కాబట్టి హ్యాండ్తో కాదు, ఫస్ట్ స్పూన్తో చేసుకున్న తర్వాత ఇలా కొంచెం చల్లార్చుతున్నప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తాన్ని. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సో ఇది ఏంటి అంటే వంట బండ అందరికీ ఉంటుంది కదండి. సో దాన్ని మనం నీట్గా క్లీన్ చేసి ఇలా గనక మనం వంట బండతో గనక పిండిని గనక మిక్స్ చేసుకున్నాం అనుకోండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనం మామూలుగా ప్లేట్లో కానీ గిన్నెలలో ఇలా పిండిని ముద్దలాగా గట్టిగా చేయలేము. ఎందుకంటే పిండి ఈ రాగి రొట్టె ఊరికే మనకి స్ప్లిట్ అవుతూ ఉంటుందండి. రాగి రొట్టె చేయడం కొంచెం జొన్న రొట్టె సజ్జ రొట్టె కంటే కొంచెం హార్డ్ అనే చెప్పొచ్చు. అందుకని చెప్పేసి ఇలా కనుక నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి చేసుకున్నారనుకోండి మీరు రాగి రొట్టెని కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి ఇలా మొత్తం మనం చపాతీ ముద్దలాగా పిండిని మొత్తం ఇలా చేసుకుని ఇలా రొట్టెని ఇలా కొట్టుకోవాలన్నమాట. సో ఈ రొట్టెని ఇలా రౌండ్ షేప్లో, రాగి రొట్టెలు ఏంటి అంటే నార్మల్ రొట్టెల్లాగా పెద్ద పెద్ద రొట్టెలుగా రావండి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అంటే రాగి రొట్టెలు నార్మల్గా జొన్న సజ్జ రొట్టెల్లాగా పెద్ద పెద్దగా కొడితే అవి అంటే మనకి ఏంటి అంటే స్ప్లిట్ అవుతుంది. ఇది జిగుట్టు అనేది ఉండదు కాబట్టి మనకి స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బాగా రొట్టె అనేది పగుల్లాగా వస్తుంది అనమాట. సో ఇలా జాగ్రత్తగా రౌండ్గా పిండి వేసుకుంటూ పొడి పిండి ఇలా మెల్లగా రౌండ్గా కొట్టుకోవాలి. చూడండి ఇలా జాగ్రత్తగా ఈ సైజులో కొట్టుకుంటే సరిపోతుంది. సో నిజంగా రాగి రొట్టె చాలా హెల్త్కి చాలా మంచిదండి. షుగర్ పేషెంట్స్కి ముఖ్యంగా చాలా కంట్రోల్లో ఉంచుతుంది. నార్మల్ వాళ్ళకు కూడా మంచి కాల్షియం లభించాలి అంటే మీరు రాగి రొట్టెను ఖచ్చితంగా చేసుకొని తినండి. అది బ్లాక్ ఉంటుంది అలా ఇలా అని అస్సలు అనుకోకండి. ఈ మధ్య కాలంలో మనకి హెల్త్ కావాలి అంటే చాలా ఇలాంటివి మనం మిస్ అవుతున్నాం కాబట్టి మనం ఏవేవో అంటే తక్కువ ఏజ్లోనే నొప్పులు రావడము, ఇలా పెయిన్స్ రావడం, మనం వర్క్ చేయగానే అలసిపోవడం అలా జరుగుతుంది కదా. సో అలా కాకుండా చూడండి, ఆ తర్వాత స్టవ్ వెలిగించుకున్నాను, పెన్నం పెట్టేసుకున్నాను, రొట్టె ఏదైతే ఉందో అది ప్లేట్ పైన తీసుకొని ఇలా వేసుకోవాలి. మనం వేసుకుని ఆ పిండి ఉంటుంది కదా పైనంగా పొడి పిండి, అది మొత్తం ఇలా వాటర్ ఇలా చల్లుకోవడం వల్ల మనకి ఏంటి అంటే ఆ వాటర్తో ఆవిరితోనే రొట్టె ఉడుకుతుందన్నమాట. కొంచెం ఇందులో మనం ఎలాంటి ఆయిల్స్ కానీ ఎలాంటి ఏమి యూజ్ చేయలేదు కదా. హెల్త్కి ఇలా కనుక చేసుకొని తింటే చాలా మంచిదండి. నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు అట్లీస్ట్ 1-2 months రాగి రొట్టెని మీ ఫుడ్లో అంటే లంచ్లో కానీ డిన్నర్లో కానీ మీ డేలో ఫుడ్లో కనుక యాడ్ చేసుకుని ఆ డిఫరెన్స్ని మీరే ఫైండ్ అవుట్ చేస్తారు ఈజీగా. సో నిజంగా చాలా మంచిదండి. నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది. చూడండి ఆల్మోస్ట్ మనం రొట్టెను కాల్చుకొని పక్కన పట్టేసుకుంటే సరిపోతుంది, అంతే. ఇలానే మనం అన్ని రొట్టెలను కాల్చుకొని ఇలా చేసుకొని తింటే గనక ఇందులో మనం ఆకుకూరలు కానీ నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏదైనా పెట్టుకొని తినొచ్చండి. మీ అందరికీ తెలుసు కదా అసలు రాగి రొట్టెలో రాగి సంకటి విత్ నాటుకోడి పులుసు అంటే అందరికీ ప్రాణం కదా. సో అసలు ఆ రుచి కంటే కూడా రొట్టెలో మీరు గనక నాటుకోడి కూర పెట్టుకొని తిన్నారనుకోండి, ఒక్క ముద్ద కూడా పిల్లలు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి రాగి రొట్టె తయారీ విధానం. మీ అందరికీ నా వీడియో నచ్చిందా? నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో
తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో, అలాగే మీకు రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. అక్కడ ఆల్ అని వస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీ అందరికీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా మీరెవరైనా నా ఛానల్ని ఇంకా విజిట్ చేయకపోతే వెంటనే యూట్యూబ్లో కొసిరెడ్డి వారి వంటిల్లు అని చెప్పి టైప్ చేసి అక్కడ మీరు నా ఛానల్ని విజిట్ చేయొచ్చు. నా ఛానల్లో నేను ఏం పోస్ట్ చేస్తానో ఎవ్రీథింగ్ మీరు అక్కడ చూడొచ్చు. థ్యాంక్ యూ.